తెలంగాణ నివురుగప్పిన నిప్పు, దగాపడ్డ గుండె చప్పుడు. దశాబ్దాల ఆశల పోరాటంలో పోరు సూర్యుడు ఉదయించాడు. తెలంగాణ వీరుడు, ఉద్యమ ధీరుడు జనం ముందుకొచ్చాడు. టీఆర్ఎస్ 10 ఏళ్ల పోరాటంతో కొత్త పొద్దు పొడిపిస్తానంటున్నాడు. తెలంగాణ కోటి రతనాల వీణ. అలనాడు రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించిన పోరుగడ్డ, దగాపడ్డ బిడ్డల పురిటిగడ్డ. నిజాం నిరంకుశ పాలన పోయాక హైదరాబాద్ రాష్ట్రం విశాలాంధ్రగా అవతరించింది. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తామని భరోసా కల్పించారు. కానీ ఆది నుంచి నిర్లక్ష్యానికి గురైంది. అందుకే 1969లో ప్రత్యేక రాష్ట్ర పోరు ఉవ్వెత్తున ఎగిసింది. ఆ తర్వాత పాలకుల కుటిల నీతికి ఉద్యమం బలైంది. కానీ ప్రజల ఆకాంక్ష అలాగే ఉంది. కొత్త పోరు సూర్యుడు కోసం ఎదురుచూపు మొదలైంది. 2001లో దగాపడ్డ వీర తెలంగాణ బిడ్డల వారసుడిగా నేనున్నానంటూ కె చంద్రశేఖరరావు ముందుకొచ్చారు. We do not want to fight on the streets. We want to fight for our state. Our fight is state fight, not street fight. తెలుగుదేశం ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ పదవికి గుడ్ బై చెప్పారు. ప్రత్యేక తెలంగాణ సాధనకు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి కుదరించడానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసము ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి ఆశాభావాల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. అప్పట్లో అసెంబ్లీలో తెలంగాణ అనే పదం పలకాలంటే ఎవ్వరూ సాహసించని పరిస్థితి. తెలంగాణ వాదులారా తరలి రండి, టీఆర్ఎస్తో చేతులు కలపండని పిలుపునిచ్చి చైతన్య శంఖం పూరించారు. ఉద్యమంలో కలసి సాగుదాం, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందామని నినదించారు. తెలంగాణ ప్రజలందరినీ ఒక పొలిటికల్ ఫోర్స్ గా ఎమర్జ్ చేయడం ద్వారా రాష్ట్ర కేంద్ర రాజకీయాలను శాసించే అధికారాన్ని రాబట్టుకోవడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో తెలంగాణ సాధనకు పోతూ ఉంటాం తప్ప గతంలో చేసిన మాదిరి చెయ్యం. అందరం కలిసి మన తెలంగాణ ఒక వ్యక్తికి కూడా ఇతర నొక్కు కూడా పడకుండా తెలంగాణ తెచ్చుకుంటాం. తొలుత కొందరే కేసీఆర్తో చేతులు కలిపారు. తెలంగాణ కురువృద్ధులు బాగారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి పెద్దలతో సంప్రదింపులు జరిపారు. కొందరు కాంగ్రెస్ నేతలు మాటలు కలిపారు. ట్యాంక్ బండ్పై కొండా నివాసమే వేదికగా టీఆర్ఎస్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ పోరులో కరీంనగర్ కీలకంగా మారింది. 2001 మే 24న అక్కడే టీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగింది. కరీంనగర్ సభకు తెలంగాణ వాదులు తరలి వచ్చారు. సంతోష్ రెడ్డి, నాయని నరసింహారెడ్డి, డాక్టర్ విజయరామారావు, మధుసూదనాచారి లాంటి నేతలు జై తెలంగాణ అంటూ కేసీఆర్తో గొంతు కలిపారు. ఆ తర్వాత ఎన్నో సభలు జరిగాయి. కేసీఆర్ మాటల తూటాలు పేలాయి. తెలంగాణ వాదం మార్మోగింది. కోటి రతనాల వీణను ఇక కొల్లగొట్టనివ్వబోమనే నినాదం పెల్లువకింది. మా నేల, మా నీళ్లు, మా వనరులు, మా కొలువులు, మా పాలన అనే వాదం బలపడింది. తెలంగాణ ప్రతి గుండెలో తెలంగాణ నినాదం ప్రతిధ్వనించింది. చిన్న పాయగా మొదలైన టీఆర్ఎస్ తెలంగాణ పోరు కెరటంగా ఎగిసింది. బలీయమైన శక్తిగా ఎదిగింది. ఒకే ఒక్కడు ఉద్యమ వ్యూహంలో ముందున్నారు. తెలంగాణ ప్రజల నేతగా ఎదిగారు. తెలంగాణ పోరు సూర్యుడుగా కేసీఆర్ నిలిచారు. లక్ష్యం సాధించి ప్రత్యేక తెలంగాణలో కొత్త పొద్దు పొడిపిస్తానంటున్నారు. జై తెలంగాణ.